ఇక్కడ చూడండి భలే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఈ క్రీపర్స్ అన్ని ఇలా చూస్తే ఎంత బాగుందో, వ్యూ చాలా బాగుంది ఇలా నిలబడితే. ఇవన్నీ చూడండి ఎంత బాగుందో, ఇవన్నీ చిన్న చిన్న. ఇక్కడ ఇవి కూడా ఇండోర్ అవుట్డోర్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇవి భలే ఉన్నాయి. ఇది బిర్యానీ ఆకు ప్లాంట్. ఇది లక్కీ బ్యాంబూ అంటారు. ఎక్స్క్యూజ్ మీ, ఈ ప్లాంట్ పేరేంటి? ఎంత ఇది? అవునా, ఇది బిర్యానీ ఆకు ప్లాంట్ 300. అది కూడా 300. ఇదిగోండి ఇక్కడ బ్లాక్ పెప్పర్ మిరియాలి ప్లాంట్స్ ఉన్నాయి. వీటికి బోల్డ్ అని వచ్చినాయి. ఇదిగోండి భలే ఉన్నాయి. ఒకటి కోసేసుకున్నాం. ఈ మిరియాలు అవుతాయి, ఎండబెట్టుకోవాలి మళ్ళీ. ఇవన్నీ అవే భలే ఉన్నాయి. అసలు కొంట ఈసారి మిరియాల ప్లాంట్. నేను ఇది కొని మన గార్డెన్ లోకి తీసుకొని వస్తా ఈసారి. స్ట్రాబెర్రీ గోవా, స్వీట్ రూబీ, ఇవి రెడ్ పనస. పనసలో రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇది నార్మల్ పనస, ఇది రెడ్. ఇవన్నీ జాక్ ఫ్రూట్ ఉన్నాయి ఇక్కడ. ఇది పనసకాయ, ఇది రెడ్ అవకాడో. ఇక్కడ అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టేశారు వరుసగా. జాంకాయ చెట్టు, ఇది రెడ్ ఆమ్లా, రెడ్ కలర్ ఉసిరికాయ వస్తుందంట. భలే ఉంది అసలు చూడడానికి. ఇది మిరాకిల్ ఫ్రూట్. వీటికి ఆల్రెడీ పూత వచ్చింది. మిరాకిల్ ఫ్రూట్ అంట ఇది. ఇక్కడ కోకోనట్ జాక్ ఫ్రూట్ అంట. నేను ఇప్పుడే చూస్తున్నా కోకోనట్ జాక్ ఫ్రూట్. ఇది మామిడికాయ. ఇది మల్బరీలో ఒక రకం ఉంటుంది. నేను ఇప్పుడే చూస్తున్నాను. ఇది మల్బరీ చికెన్ ప్లాంట్. ఇది వెరైటీగా ఉన్నాయి ఇవి. ఇది మియాజాకి అంట. మియాజాకి మ్యాంగో. ఇది ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది ఆరెంజ్. ఇది ఒక రకమైన ఆరెంజ్. చూడండి ఆకులు ఇలా ఉంది. ఇవన్నీ ఆరెంజ్లే. ఇది స్వీట్ లెమన్. ఈ స్వీట్ లెమన్ అయితే ఇట్లాగా పండిపోతే ఇది మనం తినేయచ్చు ఇలాగా. ఇదిగోండి, ఇది ఒక వెరైటీ ప్లాంట్. భలే ఉంది. ఎల్లో, ఆరెంజ్, డార్క్ గ్రీన్. భలే ఉంది అసలు. ఇది చూస్తుంటే అయ్యో కాయల్లాగా ఉన్నాయి. ఇలా చూస్తుంటే దగ్గరకు వస్తే ఆకుల్లాగా ఉన్నాయి. దూరం నుంచి చూస్తే ఏదో కాయల చెట్టు లాగా ఉంది. భలే ఉంది అసలు. ఇది ఇది మన గ్రాండ్ నర్సరీ మేళ అండి. మనది రేర్ ప్లాంట్ ఎక్స్పో స్టాల్ నెంబర్. మన దగ్గర ఏంటంటే ఇంగ్లీష్ షాప్స్ ఎక్కువగా ఉన్నాయండి. దీన్ని సేజ్ అంటారు చూడండి. ఇది టెక్స్చర్ లాగా ఉంటుంది. లీఫ్ అందానికి అందం. ఇది మంచి సువాసన కలిగి ఉంటుంది. ఇది నాన్ వెజిటేరియన్లో మ్యారినేషన్ చేస్తారు. దీన్ని థైమ్ అంటారండి. ఈ థైమ్ ఏంటంటే
ఇది మన వాములాగా పనిచేస్తుందండి. ఈ ఆకు నలిపి చూస్తే వాములాగా ఉంటుంది. ఇంకా మళ్ళీ లావెండర్ అండి, ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేస్తాము. లావెండర్ అంటే మీకు ఏవేవో మొక్కలు అమ్ముతారు, యాక్చువల్లీ ఇంగ్లీష్ లావెండర్ అంటే ఇది. ఇంకొకటి మీకు హెయిర్ డై చేసుకోవడానికి భృంగరాజు అండి. ఇదే అండి వైల్డ్ కొరియాండర్, అడవి కొత్తిమీర అంటారు. చూడడానికి ఏదో ముళ్ళ ముళ్ళు ఆకు ఉంటుంది, కానీ మీరు ఆకు నలిపి చూస్తే మీకు కొరియాండర్ ఫ్లేవర్ వస్తుంది. 2 ఇయర్ ఉంటుంది. ఇది దోమలు రాకుండా అంటారు, లెమన్ బామ్ అంటారండి. లెమన్ బామ్ ఇది స్ట్రెస్ కూడా తగ్గిస్తుంది, డికాక్షన్ చేసుకుని తాగుతారు. మస్కిటో రిపెల్లెంట్ కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ చాక్లెట్ మిల్క్. చాలా మంది అడిగారు చాక్లెట్ మిల్క్ కావాలి, చాక్లెట్ మిల్క్ కావాలి అని. చాక్లెట్ మిల్క్ కూడా తెప్పించాము. ఈసారి హైలైట్ ఏమంటే జాస్మిన్లో ఎల్లో జాస్మిన్ అండి. ఎల్లో జాస్మిన్ మనకి లిమిటెడ్గా ఉన్నాయి. అలానే మిరాకిల్ ఫ్రూట్, ఇంకా మరువం, దవనం, ఇంకా అన్ని రెగ్యులర్ ప్లాంట్స్ అండి. అందరూ వచ్చి విజిట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భలే ఉన్నాయి ఫ్లవర్స్. చూడండి అసలు భలే ఉన్నాయి. నేను కూడా కొని పెట్టా, బాగుంటాయి అసలు. ఈ రోజెస్ చూడండి చాలా పెద్దగా భలే ఉన్నాయి అసలు. ఈ చామంతులు కూడా భలే ఉన్నాయి, వెరైటీస్ అన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇటువైపు కూడా అన్ని ఫ్లవర్సే. ఇక్కడ అన్ని సెరామిక్ పాట్స్ అమ్ముతున్నారు చూడండి. చాలా బాగున్నాయి, అందంగా ఉన్నాయి, వెరైటీ వెరైటీ ఉన్నాయి. ఇవన్నీ భలే ఉన్నాయి అసలు వెరైటీగా. ఇది 250 బాగుంది. అన్ని సెరామిక్ తో చేసిన పాట్స్ ఇవన్నీ. ఇంటీరియర్ గా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటది, అందంగా ఉంటది అన్నమాట. వీటికి కావాల్సిన మొక్కలు, ఇంటీరియర్ ప్లాంట్స్ అన్ని ఇక్కడే అమ్ముతున్నారు. ఇవి కూడా ఇవి చూడండి భలే ఉన్నాయి అసలు. ఇది అందంగా ఉంది చూడండి. ఇవి చూడండి భలే వెరైటీగా ఉన్నాయి ఫ్లవర్స్. 2 వెరైటీస్. ఇక చూడండి మందారాలు ఎంత పెద్దగా బాగున్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. ఇదిగోండి అంబేద్కర్ స్టాచ్యూ ఉంది అక్కడ, పక్కనే సెక్రటేరియట్, హుస్సేన్ సాగర్ చూడండి. అక్కడ పెట్టారనమాట మనకి ఈ నర్సరీ మేళా. ఇది లక్ష్మీనాఫలం ప్లాంట్ చూడండి ఎంత పెద్దగా ఉందో, భలే ఉంది. ఈ ఆకులు మరగబెట్టుకుని తాగితే క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఆ క్యాన్సర్ కణాలు చనిపోతాయి. కాయలు కూడా చాలా మంచిది. ఇదిగోండి ఇక్కడ క్యాబేజీ, రెడ్ క్యాబేజీ, కాలీఫ్లవర్లు కూడా భలే గ్రో బ్యాగ్స్ లో ఇల్లు కూడా పెంచారు, బాగుంది. ఈ బ్రోకలీ భలే బాగా వచ్చినాయి. ఇవన్నీ గ్రో బ్యాగ్స్ లోనే పెంచారు. బాగున్నాయి, పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ డెకరేటివ్ ప్లాంట్స్ బాగున్నాయి.
ఇక్కడ అన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి, పల్లె మందారాలు. ఎంత ఈ మందారాలు? ఇది రోజ్ గులాబీ 350. ఇది బ్లాక్ రోజ్, ఇది టవల్. ఇందాక త్రిబుల్ కూడా అన్నా. ఓకే, ఇది ఎంత పడుతుంది? బాగుంది. ఇది 2 కలర్స్ వస్తాయంట. ఇది డార్క్ మెరూన్ భలే ఉంది. ఇందాకైతే 3 గ్రామ్ 3. ఓకే, ఇది ఎంత మేడం? 350. ఇది ఇది కూడా 300. బాగుంది. ఇవి కూడా బాగున్నాయి. ఇది పక్కన చాలది నేను కొనుక్కున్నాను. ఇది 365 days కొరియాండర్, బ్రెజిలియన్ కొరియాండర్. ఇదే నా కొరియాండర్. ఓకే ఓకే. కేశవర్ధన్ 80 రూపీస్ ఒకటి. ఓకే, ఇది తలకి చాలా బాగుంటుంది. ఇది మౌత్ ఫ్రెష్, అది ఉంది నా దగ్గర. ఉంది నా కూడా అంతే, మింట్ కలిసి మింట్. ఇది మీకు తెలుసా, ఇది కూడా వాటర్ సారీ ఆయిల్ లో వాడుకొని వేస్తే మంచి వాసన. అవును, ఇది ఒరిజినల్ మరువం. దీని వాసన చూడండి. ఉంది నా దగ్గర. ఇది నల్ల వావిల, ఎవరి దగ్గర దొరకదు. బ్లాక్ వావిల. ఇది లావెండర్, అంటే షోగా పెంచుకునే లావెండర్. వాసన వచ్చే లావెండర్ వేరే. ఓకే, ఇది ఎంత మేడం? ఇది పీస్ లిల్లీ. ఓకే, బాగుంది. ఇది పన్నీర్ రోజ్ కూడా ఉంది. ఇది చిట్టి బత్తాయి, చిట్టి జామ. చిట్టి జామ చిన్న గోలికాయ అంతే వస్తుంది. చాలా స్వీట్ గా ఉంటుంది. నేను ఎప్పుడు చూడలే ఇవి. చిన్నగా మీకు 3 గ్రాఫ్లు కదా. ఇదిగో ఇది ఒక గ్రాఫ్టింగ్, ఇది పక్కన పెట్టేసుకున్నారు ఆవిడ కొనుక్కుని. ఇది ఒక గ్రాఫ్టింగ్. ఇది బ్లాక్ కలర్. ఓకే, ఒకే ప్లాంట్ కి 3 రకాల రోజెస్ వస్తాయి అన్నమాట. బాగుంది. ఈ సాప్లింగ్స్ కూడా మనమే తయారు చేస్తామండి. బయట నర్సరీ వాళ్ళు అంటే నాకు తెలిసినంత వరకు ఎన్పికేలు, డిఏపీలు వాడతారు. అంతా ఆర్గానిక్. అవునండి, ఒరిజినల్ మస్కిటో రెప్లైంట్. ఓకే, మీరు అనుకుంటారు మస్కిటో లెమన్ గ్రాస్. చూడండి, దీని పేరు ఐతో ఏదో స్టార్ట్, మర్చిపోయిన పేరు అయితే. అదే మల్టీవిటమిన్. అది ఇచ్చే బాబు. ఇదేనా అదేనా? మన దగ్గర ముద్ద శంకులు కూడా ఉన్నాము. 3 కలర్స్, పింక్, వైట్, పర్పుల్. పర్పుల్ ఉంది నా దగ్గర. పింక్, వైట్ ఇప్పుడే అయిపోయింది. సీడ్స్ ఉంటాయా మేడం? సీడ్స్ ఉంటాయా? ఇది సోల్డ్ అవుట్ అన్నమాట. ఇది వైట్. ఓకే, బాగుంది. మల్టీపిటల్. పన్నీర్ రోజ్ కూడా ఉంది మన దగ్గర. గిన్నెమాలతి కూడా ఉంది. ఇవన్నీ కూడా గ్రోన్ అప్ ప్లాంట్స్. ఇవన్నీ అంతా పోతుంది మామిడి మొక్కకి. ఆరెంజ్ కాయలు కూడా చూడండి, ఎన్ని ఆరెంజ్ కాయలు ఉన్నాయో. ఈ జామ నారింజ కాయలు, జాంకాయ కూడా కాయలు. సరస్వతి ఆకు అంటారు కదా, అదిగో సరస్వతి ఆకు. ఇది మళ్ళీ రౌండ్ నల్లేరు. రౌండ్ నల్లేరు. నల్లేరులో రౌండ్ దొరకదు ఎక్కువ. ఓకే, ఇది నల్లేరు. అడ్డసారం అంటారు కదా. ఇది బస అంటారు. పిల్లలకి బస రావడానికి వేస్తారు కదా, బస కొమ్ము లోపల. ఇది బస. ఎక్కడ ఎవరి దగ్గర లేవు. హాయ్ అండి, ఈసారి సంథింగ్ స్పెషల్ పెట్టాలని వీటి మీద కాన్సన్ట్రేట్. ఓకే, బాగుంది. ఎడినియమ్స్ కూడా నంబర్ 1 ఎడినియమ్స్ ఉంటాయి. ఫ్లవరింగ్ లేదని పెట్టలే కానీ కొన్నే పెట్టారు. ఓకే, ఇక్కడ గ్రీన్ చామంతి. గ్రీన్ చామంతి చాలా బాగున్నాయి ఇక్కడ ఫ్లవర్స్ అన్ని.